బ్యాక్ టు అజెండా. శ్రీనివాస్ గారు, ఏంటి అన్ని విమర్శలు మీపైనే వస్తున్నాయి. ఓవైపు సొంత పార్టీలోని నేతలే అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంటే, మరోవైపు మంత్రివర్గ విస్తరణ చేయాలంటే ఇటు రేవంత్కి కానీ అటు అధిష్టానానికి కానీ భయం పట్టుకుంది. ఆ తేనెతుట్టను కదిలించటం కన్నా కాముగా ఉండటమే మేలన్న పరిస్థితికి వచ్చింది. అంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి కాంగ్రెస్ సర్కారు వెళ్ళిపోయింది అనేది చాలా మంది నుంచి వినిపిస్తున్న ప్రశ్న. సో ఏం జరుగుతుంది? రేవంత్ వర్గం సపరేట్ అయిపోయిందా? పాత కాంగ్రెస్ సరికొత్త నినాదాన్ని ముందుకు తేబోతుందా? ఏం జరుగుతుంది? నమస్తే అండి. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా ఐటీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ చేయలేకపోతుంది. రేవంత్ రెడ్డి గారి సర్కార్ దెబ్బతిన్నది అని ప్రతిపక్షాలు, ఇతర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అగ్నెస్ట్ గా ఉన్నటువంటి మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడ యథార్థమైన విషయం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎక్కడ కూడా దెబ్బతినలేదు. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు అనేటివి కాక వ్యక్తి యొక్క మన స్వాతంత్రం అనేది ఎక్కువ. అందరికీ అంతర్గత స్వాతంత్రం అనేది కాంగ్రెస్ పార్టీలో, అందులో వారి యొక్క భావన ప్రకటించేటువంటి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నది. ఇవాళ కొత్తగా వచ్చిన సంస్కృతి ఏం కాదు. వెనకట పూర్వకాలంలో రాజశేఖర రెడ్డి గారు చాలా కాలం అసమ్మతి నేతగా ఉన్నాడు. తర్వాత అనేక మంది నాయకులు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేరే వారు ఉండడం ఇది సహజంగా ఉండేటువంటి అంశం కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు సహజంగా అంటే జాతీయ పార్టీలో అనేకమైనటువంటి వర్గాలు ఉంటాయి. పూర్వకాలంలో కాసు బ్రహ్మానంద రెడ్డి గారి వర్గం, వేరే వాళ్ళ వర్గం, అదేవిధంగా చెన్నారెడ్డి గారిది, అదేవిధంగా ఇట్లా ఒక్కొక్క అంటే పేర్లు తీసుకొని వాళ్ళను ఏదలుచుకోలేదు. కాబట్టి పూర్వకాలం నుంచి కూడా ఎవరి కోటరీ వాళ్ళకు ఉండడం, ఎవరి యొక్క అజమాయిషి అది ఉండడం అనేది ఒక అలవాటుగా వస్తున్నటువంటి ప్రక్రియ. వాళ్ళ కొత్తగా వచ్చింది ఏం లేదు. దీంట్లో ఇమీడియట్ గా జరుగుతున్న నష్టం పార్టీకి ఏమీ లేదు. మంత్రివర్గ విస్తరణ చేయలేకపోవడం, కేవలం 2 మంత్రి పదవులు పెండింగ్ లో ఉన్నాయి. అనేకమైనటువంటి సామాజిక సమీకరణాలను, అనేకమైనటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ఆ రెండింటిని ఫిలప్ చేయడంలో కొంత జాప్యం జరుగుతున్నమాట వాస్తవం. ఎందుకు జరుగుతుంది అంటే ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు, అది అందరికి తెలిసిన విషయం. ప్రతి జిల్లాలో 2-3 సీనియర్ లీడర్లు ఆస్పైర్ చేస్తూ, కొన్ని జిల్లాలకు మంత్రులే లేరుగా, ఉన్న జిల్లాలకేమో 3, 2, 4 ఉన్నారు. ఇప్పుడు అదే సమస్య అవుతుంది. ఇప్పుడు ఎక్కడంటే కొన్ని సమీకరణల పేరు మీద ఒక్కొక్క జిల్లాకు 2-3 ఇవ్వాల్సి వచ్చింది. వేరే దగ్గర కొన్ని సమీకరణలు ఉన్నా, అక్కడ సీనియర్స్ మంత్రులు ఉన్నా, అక్కడ మొదటి విడత 2వ విడతలు అకామిడేట్ చేయలేకపోయినట్టు ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు ఇవ్వలేని వాళ్ళు, ఇక్కడ ఈ జిల్లాల్లో ఉన్న వాళ్ళు మాకు అసలే ప్రాతినిధ్యం లేదు ఇవ్వాలనేటువంటి అంశం వీళ్ళ దగ్గర నుంచి ఉన్న దగ్గర, పార్టీ బలోపేతం కోసం, పార్టీని పటిష్టంగా ముందుకు నిలపడం కోసం చేయాల్సినటువంటి అవసరం ఇంకో దగ్గర, ఇవన్నిటికి మించి ఎలక్షన్స్ కంటే ముందు, అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు మరో పక్క, 2-3 యొక్క సంకటమైనటువంటి పరిస్థితుల లోపల మంత్రివర్గ విస్తరణ జాప్యం జరుగుతూ వస్తుంది. వేరే ఉద్దేశం ఏం లేదు దీంట్లో. కాకపోతే రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద టోటల్ అన్ని మీడియాల్లో కూడా అందరి అటెన్షన్. అతను ఒక బాగా జనాదరణ, ప్రాబల్యం కలిగినటువంటి నాయకుడు, ముక్కుసూటి వ్యక్తిగా పేరున్నటువంటి వ్యక్తి. అతను ఒక ప్రకటన చేసి దాని మీద మీరు చర్చ పెట్టినారు. యథార్థంగా రాజగోపాల్ రెడ్డి గారు ఆయన లౌక్యంగా కాకుండా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన. సరే, కాంగ్రెస్ పార్టీ ఒక ఇండోర్ లో మాట్లాడేసిన అంశం ఆయన స్టేజ్ మీద మాట్లాడాడు. రాజగోపాల్ రెడ్డి ఒక్కళ్ళే కాదుగా, అనిరుద్ధ్ రెడ్డి కూడా ఆ విధంగానే మాట్లాడారుగా. అనిరుద్ధ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి చేసిన దాంట్లో తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయడం కోసం, ఉన్న పొరపాటును సర్దుకోవడం కోసం చేసుకునేటువంటి అంశాల గురించి ఆయన ప్రస్తావించడానికి తప్ప ఎక్కడ వ్యక్తులను తీసుకొని విమర్శించలేదు అన్నటువంటి అంశం ఆయన చెప్పిండు. అదే రాజగోపాల్ రెడ్డి గారు కూడా చేసిండ్రు. చేస్తే పార్టీకి ఒక క్రమశిక్షణా సంఘం ఉంది, పార్టీకి పిసిసి అధ్యక్షులు ఉన్నారు, జాతీయమైనటువంటి కార్యవర్గం ఉన్నది. వాళ్ళు ఇమీడియట్ గా దాని మీద స్పందిస్తారు, దాని మీద మాట్లాడతారు, దాన్ని సయోధ్య చేసేటువంటి ప్రయత్నము, దాని మీద ఏమైనా అవసరమైతే ఏ విధమైనటువంటి తీసుకోవాలనే దాని మీద ఒక నిర్ణయం చేస్తారు. జాతీయ పార్టీ కదా, అందరూ మాట్లాడుతున్నారు, బాగుంది. మరి ఏ పార్టీలో లేవు? బహిరంగంగా ఈటల రాజేందర్ గారును బండి సంజయ్ గారు అనుకున్నారు, మరి అక్కడ అది వ్యతిరేకత లేవా?
ఇప్పుడు వాళ్ళు దీనికోసం ఢిల్లీలో ప్రత్యేకమైన సమావేశాలు పెట్టి సయోధ్య చేయడానికి భారతీయ జనతా పార్టీలో చేస్తున్నారు. సో అది పార్టీ అంతర్గత వ్యవహారం సార్, పార్టీ అంతర్గత వ్యవహారం. బీఆర్ఎస్ లో ఉంటాయి, బీజేపీలో ఉంటాయి. కానీ ప్రజాధనానికి సంబంధించి పాలనలో మీరుండి అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేస్తున్నాయంటే సహజమే అనుకునే వాళ్ళు ప్రజలు. కానీ మీ పార్టీలో ఉన్న కీలక నేతే ప్రజల ధనం దుర్వినియోగం అవుతుంది, మంత్రులు అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకి ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలిగా. మీరు తీసుకున్నటువంటి ఆయన మాట్లాడిన మాటల్లో ఉన్న కాంటెక్స్ట్ మీరు తీసుకున్నటువంటి కోణం వేరు. ఆయన మాట్లాడింది ఏంటంటే ఏ ఒక్క ప్రభుత్వం లోపల ఏ కాంట్రాక్టర్లను ఏ పెట్టుబడిదారులను మనం వ్యతిరేకించినామో అదే కాంట్రాక్టర్లు అదే పెట్టుబడిదారులు ఈ ప్రభుత్వంలో కూడా లబ్ధి పొందుతున్నారు అన్న వాక్యాన్ని ఆయన చేసిండు. ఇక్కడ అవినీతి జరిగిందని కాదు, ఏదంటే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కాంట్రాక్టర్లు, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి పారిశ్రామికవేత్తలు లబ్ధి పొందుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి వాళ్లకు ఆ అవకాశాలు లభించడం లేదు అన్న కాంటెక్స్ట్ లో ఆయన చెప్పుకొచ్చిండు. ఇప్పుడు అందరు మీడియా వాళ్ళు ఏం చేసుకున్నారు, అవినీతి జరిగిందని ఆయన ఎక్కడ చెప్పిండు, లక్షల కోట్ల రూపాయలు వేరే కాంట్రాక్టర్లు తీసుకుపోయిందని చెప్పిండు. అంతే తప్ప లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు వేరే వాళ్ళకి పోతున్నాయని చెప్పిండు. వాళ్ళ పేర్లు కూడా చెప్పిండు, ఆ పేర్లు మళ్ళీ నాకు తీసుకోవడం ఇష్టం లేదు. కాకపోతే ఆయన చెప్పిన కాంటెస్ట్ వేరు, మీడియాలో దాని మీద జరుగుతున్న చర్చ వేరు. వీళ్ళు ఏమంటున్నారు, ప్రభుత్వంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రాజగోపాల్ రెడ్డి గారు అన్నారా? టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని చెప్పిండా? లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు వేరే వాళ్ళు దక్కించుకుంటున్నారు. మనం ఏవైతే హక్కుల కోసం వీటి కోసం పోరాటం చేసినామో మళ్ళా కూడా ఇండైరెక్ట్ వాళ్ళ చేతిలోకి పోతున్నాయి. ఇంకొక అంశం కూడా మాట్లాడారుగా అసలు జై తెలంగాణ అనని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేని వాళ్ళు ఈ రోజు వచ్చి కీలక పదవుల్లో కూర్చున్నారు, కీలక పదవులను వాళ్లే శాసిస్తున్నారు. అటువంటి వాళ్ళ వల్లే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట మసకబారుతుందని కూడా అన్నారుగా. కీలక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా మీరు అందరూ ఎవరంటే ముఖ్యమంత్రి గారిని అన్నారేమని కాంటెక్స్ట్ తీసుకుంటారు. ఈ ముఖ్యమంత్రి గారు కాక మొన్న వచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చాలా మంది వచ్చిండ్రు. ఆ కోణంలో ఎందుకు తీసుకోకూడదు? ఒక ముఖ్యమంత్రి ఆయన కూడా ఆరోపణలు చేస్తున్నారుగా, నన్ను ఎన్నో ఆశలతో రమ్మన్నారు, వచ్చిన తర్వాత మాత్రం నాకు ఉత్త చేయ చూపించారు, నా నియోజకవర్గ ప్రజల ఆశయాలు నేను నెరవేర్చలేకపోతున్నాను. ఆయన కూడా ఆయన స్వరం ఆయన వినిపిస్తున్నారుగా. ఆయన ప్రలోభపడి వచ్చిండు, మేము ప్రలోభ పెట్టి తీసుకున్నామని ఆయన కూడా ఎక్కడ చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ నన్ను ప్రలోభ పెట్టి రమ్మన్నది అని చెప్పి అనలేదు, దాని వివరణ ఇచ్చిండు ఆయన. నేను నేను ఏమైనా డబ్బులకు అమ్ముడు పోయినా. శ్రీనివాస్ గారు ఒక్కసారి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారో చూసే ప్రయత్నం చేద్దాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న వాళ్ళు ఎమ్మడి పడతాం, దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కనుక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. శ్రీనివాస్ గారు క్లియర్ గా చెప్పారు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అన్నారు. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరు అవినీతి చేస్తున్నారు? రాజగోపాల్ రెడ్డి గారు మొదలే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న కాలం నుంచి వ్యతిరేకించి భారతీయ జనతా పార్టీకి పోయి అందులో ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసి ఓడిపోయి మళ్ళా వచ్చి మన అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చి జేఎన్ఐ టికెట్ తీసుకొని గెలిచిండ్రు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు నాకు మంత్రి పదవి కోసం వాగ్దానం చేసిండ్రు, అది ఇవ్వాలనేటువంటిది వారి ఒక బలమైనటువంటి వాదన. దానికి వారి కేంద్ర అధిష్టానంతో చేసుకున్నటువంటి వారు వాగ్దానం, వారు అధిష్టానాన్ని అడుగుతున్నారు. దానికి కావలసినటువంటి వారి కోరికలు ఫుల్ఫిల్ చేయడం కానీ లేదు వారికి సరి అయినటువంటి నిర్దేశం కానీ హైకమాండ్ చేస్తుంది. అయితే ఆయన ఆవేదన లోపల కొద్దిగా ఏమన్నా లైన్ దాటి మాట్లాడితే పార్టీ దాని మీద కావలసినటువంటి చర్య
దాని మీద కావాల్సినటువంటి ఆ లైన్ ని సరిచేసే ప్రయత్నం చేస్తది కానీ నిజమైన అవినీతిని మాత్రం బయట పెట్టే ప్రయత్నం చేస్తుందా కాంగ్రెస్, లేదంటే ఆ లైన్ నే సరి నిజమైన అవినీతి లేదండి. నిజమైన అవినీతి ఎక్కడ జరిగింది అనేది కవిత గారు వచ్చి బయట చెప్తున్నారు. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు అధికారం మీ చేతిలోనే ఉంది కదా, అధికారం మీ చేతిలోనే ఉంది కదా. కవిత చెప్పినప్పుడు దర్యాప్తు మీరే చేయాలిగా. చెప్తున్నది మరి వచ్చి నిజమైన అవినీతి ఎక్కడ జరిగిందో మరి దర్యాప్తు చేయండి. కాంగ్రెస్ పార్టీలో జరిగిందని ఎక్కడ చెప్తున్నారు? చేస్తారు. ఇప్పుడు సిబిఐకి ఇచ్చినాం కదా, సిబిఐకి ఇస్తే మరి వాళ్ళు కాళేశ్వరం మీద జాప్యం మొత్తం ఏమో లేదు కదా, ఫైలు ఒక మేడిగడ్డకు సంబంధించి ఇచ్చారు, మొత్తం ఇస్తే మేము నిగ్గు తెలుస్తాం అంటున్నారు వాళ్ళు. రాజుగౌడ్ గారు సమయం ఇస్తాం మీకు. వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను. వెంకటరెడ్డి గారు జరుగుతుంది. అంతే ప్లీజ్ రాష్ట్రంలో అధికారంలో వాళ్ళే ఉన్నారు, కేంద్రంలో బడాబాయ్ ఉన్నాడు. మళ్ళీ ఇద్దరు కలిసి ఏపీయండి కదా ఎంక్వైరీ. ఎందుకు ఎంక్వైరీ చేపిస్తలేరు? ఫార్ములా ఈ రేస్ అంటారు, మేడిగడ్డ అంటారు. మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు కవిత గారు చెప్తారు కదా.